ఆర్సీబీ ఆర్సీబీ సో మనీ 18 years తర్వాత ఆర్సీబీ కప్ కొట్టింది. సో లాట్ ఆఫ్ సెలబ్రేషన్స్, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవ్రీథింగ్ అవుతుంది. కానీ మీరెందుకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ యువ నాయకుడి పైన విషయం చెబుతున్నారు? మీకు కాంగ్రెస్ కి ఏంది ఇందులో? ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత కప్పు గెలిచింది. ఇట్స్ అ డే టు సెలబ్రేట్. తప్పు లేదు, ప్రతి ఒక్కరికి సెలబ్రేషన్ చేయాలని ఉంటుంది. కప్పు కొట్టినందుకు టీం వాళ్ళకి, అలాగే కప్పు గెలిచినందుకు అలా ఫ్యాన్స్ కి అందరికి సెలబ్రేషన్ చేయాలని ఉంటుంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉంది కర్ణాటకలో, వాళ్ళు ఎందుకు అరేంజ్మెంట్స్ చేయలేకపోయిండ్రు? మళ్ళీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కుంభమేళాలో తొక్కుసలాట జరిగితే యోగిని అడిగిండ్రు, బీజేపీ ప్రభుత్వాన్ని అడిగిండ్రు, అనరాని మాటలను హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడి ఇదే కాంగ్రెస్ నాయకులు. మళ్ళీ అదే ఇప్పుడు మన తెలంగాణలో అల్లు అర్జున్ మూవీ ఒకటి రిలీజ్ అయితే సంధ్యా థియేటర్ దగ్గర అక్కడ తొక్కిసలాట జరిగి అక్కడ కొన్ని మరణాలు జరిగినప్పుడు అప్పుడు ఏమన్నారు, అల్లు అర్జున్ వల్లనే జరిగింది, తప్పేమీ లేదు, మీరే కావాలని చేసిండ్రు అని చెప్పి అల్లు అర్జున్ ని అరెస్ట్ కూడా చేసిండ్రు. పాపం అక్కడ కొంతమంది ఉన్న వాళ్ళని, ఆర్గనైజర్స్ ని, వాళ్ళని అరెస్ట్ చేసి. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే ఆర్సీబీ విరాట్ కోహ్లీ అరెస్ట్ చేయాలంటున్నారా? లేకుంటే అంటే ఇప్పుడు అంటే ఆర్సీబీ అరెస్ట్ అంటే ఎవరు అరెస్ట్ చేయాలి? కాన్సెప్ట్ అది కాదు. నీకు తెలుసు అక్కడ నీకో చేయలేకపోతున్నావు అని తెలిసిన తర్వాత కూడా బీజేపీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చీఫ్ మినిస్టరే సిద్ధరామయ్య గారే గాని, డిప్యూటీ మినిస్టరే గాని, వాళ్ళు ఎందుకు అంతే కర్ణాటకకు సంబంధించిన 12 మంది చనిపోతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అదే బీజేపీ రూలింగ్ గవర్నమెంట్ లోనైతే రాహుల్ గాంధీ ఒకటి వచ్చేసారు ఒక నిమిషంలో బయటికి. కర్ణాటకలో జరిగే వాళ్ళు ఎందుకు రాలేదు? కర్ణాటక బెంగళూరు సంబంధించిన టీం కాబట్టి సహజంగా కూడా అక్కడ ఉన్న ముఖ్యమంత్రికో పాలక పక్షానికో వాళ్ళకి ఏంటంటే ఓకే మా కర్ణాటక వాళ్ళు గెలిచిండ్రు, అక్కడ సెలబ్రేషన్ చేయాలనుకుంటారు, వాళ్ళు కూడా ఇంత మైలేజ్ తీసుకోవాలనుకుంటారు, తప్పేముందన్నా? ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ రాంగ్ టు సెలబ్రేట్. వాళ్ళు ఎందుకు అరేంజ్మెంట్స్ చేయలేకపోయిండ్రు? మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ నాయకులు, రాహుల్ గాంధీ ఇంత పెద్ద ఉన్న గ్యాంగ్ వాళ్ళందరూ అదే బీజేపీ ఎక్కడన్నా ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడే లాంటివి జరిగితే ఇన్సిడెంట్స్ ఆ రోజు నీతులు చెప్తారు, మీ వైఫల్యం వల్ల జరిగింది అని చెప్తారు. మళ్ళీ ఈ రోజు ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోతున్నారు? రాహుల్ గాంధీ గారు ప్రపంచ వ్యాప్తంగా ఏమి జరిగినా మాట్లాడతాడు, అందరికి పోయి నీతులు చెప్తాడు ఆయన. మళ్ళీ వాళ్ళ సొంత ప్రభుత్వం ఉన్న దగ్గర ఆయన ఎందుకు మాట్లాడలే? మళ్ళీ అదే ఎంతూజియాజము ఆ రోజు అల్లు అర్జున్ మీద ఎందుకు తీసుకోగలిగిండ్రు? అసెంబ్లీలో మాట్లాడిండ్రు, ఓ సినిమా యాక్టర్లు అది ఇది అని చెప్పి, మళ్ళీ ఇవాళ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అదే ఇక్కడ తీసుకున్న యాక్షన్ ఇక్కడ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇవాళ మీరు అన్నట్టుగా ఆర్గనైజ్ చేసింది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు రాజీనామా చేయాలి. సిద్ధరామయ్య గారా లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టరా? వాళ్ళు రాజీనామా చేయాలి. తప్పు చేసింది వాళ్ళు. క్వశ్చనే అడగలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగారు శుద్ధ పూసలు బీజేపీ వాళ్ళు ఏడ కూడా మీరు తీయరు టాపిక్. అంటే మీరు బీజేపీ వాళ్ళు ఏడ క్వశ్చన్ చేయరు, ఇక మీరు శుద్ధ పూసలు, మీరు పరిపాలించే రాష్ట్రాల్లో బ్రిడ్జిలు పడిపోవు, ఇట్లాంటి ట్రాజడీ జరగవు. అంటే తప్పు జరిగింది, తప్పు ఎందుకు జరిగింది? ఇట్స్ అన్ యాక్సిడెంట్. వి డు అగ్రీ ఇట్స్ అన్ యాక్సిడెంట్. అందులో కావాలని ఎవరో చంపాలని చెప్పి ఎవరిని చంపరు. ఇట్స్ అన్ యాక్సిడెంట్. వి డు అగ్రీ దట్. కాంగ్రెస్ వాళ్ళు మాత్రము ఏదో మధ్యలోకి వచ్చి ఎగురుతా ఉంటారు అదే బీజేపీ ప్రభుత్వంలో దగ్గర అయినప్పుడు. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లే? ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు? వై దిస్ హిపోక్రసీ, వై దిస్ డబుల్ టంగ్నెస్ అని చెప్పి మేము అడుగుతున్నాం. ఓకే.